మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే అధికారం కోల్పోయిండో అప్పటి నుంచి కూడా కేవలం నామమాత్రంగా ఒక్కరోజు వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయిపోతా ఉన్నాడు కానీ రెగ్యులర్ సెక్షన్లో మాత్రం అసెంబ్లీ అడుగు పెట్టట్లేదు. ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వహించాలి. సో ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి అటెండ్ కావాలి కాబట్టి అటెండ్ కాని నేపథ్యంలో ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ లీగల్ నోటీస్ పంపించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎందుకు ఈ లీగల్ నోటీస్ పంపించాల్సి వచ్చింది? కేవలం ఆయన అటెండ్ కానందుకేనా, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? అంటే ప్యూర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మనకి పార్లమెంటరీ వ్యవస్థలో చాలా కీలకమైన పొజిషన్ అది. సింపుల్గా చెప్పాలంటే హీఈస్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కామన్ మ్యాన్ ఇన్ అసెంబ్లీ. ప్లస్ అతనికి చాలా బాధ్యతలు ఉంటాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే మిగిలిన అపోజిషన్ లీడర్ వాళ్ళతోటి ఏదైనా సమస్య మీద వాళ్ళతోటి ఫ్లోర్ కోఆర్డినేషన్ అంటాం, కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వం మీద ప్రజల గొంతుని వినిపించటం. అయితే ఇక్కడ ఏమైంది అంటే మేము ఇచ్చింది లీడర్ ఆఫ్ అపోజిషన్కి, అది కేసీఆరా లేకుంటే గజ్వేల్ ఎమ్మెల్యే అని కాదు. మేము చూసాము ఒకరోజు, అది అందరికీ తెలుసు, ప్రజల్లో తెలుసు. వారిని 16 డిసెంబరు 2023 నాడు అపాయింట్ చేశారు. అపాయింటింగ్ అథారిటీ ఎవరు అంటే హానరబుల్ స్పీకర్. మేము హానరబుల్ స్పీకర్ కూడా నోటీస్ పంపించాము. మీరు ఇలా చూడకుంటే ఎట్లుంటారు, మీరు ఈ మా నోటీస్ రాగానే మీరు సమ్మన్ చేయండి, ఏది లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి మీరు సమ్మన్స్ పంపించండి. సరే, వారు ఆరోగ్యం బాగాలేదా లేకుంటే ఇంకేమి కారణాలో మీకు తెలపాలి. దాని తర్వాత ఏమి నిర్ణయం అనేది మీరు తీసుకోండి. గతంలో మీరు అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి ఆయన కొంత అనారోగ్యం బాగుండకపోవడం, ఆయన హాస్పిటల్ అవ్వడం, రెస్ట్ తీసుకోవడం, కానీ ఇప్పుడు కొంత మెరుగైనట్టు తెలుస్తోంది. ఈ మధ్య కొంత బహిరంగ సభకు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మళ్ళీ స్పెషల్ అసెంబ్లీ సమావేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండో పెట్టబోతున్నది. సో ఈ సందర్భంలో అటెండ్ అయ్యే అవకాశం ఉందంటారా? మీకేమనిపిస్తుంది? అదే, ఇప్పుడు మా క్లయింట్ ఏదైతే జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ ఇన్ తెలంగాణ అని, వారు అదే నా దృష్టికి తీసుకొచ్చారు. సరే, ఇట్లా ఉన్నది, మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? సరే, ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారేమో, కానీ అసెంబ్లీలో కొన్ని డిబేట్స్ జరగాలి. ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు ఒకటి వర్షన్ చెప్తారు. సో అందుకనే బ్యాలెన్సింగ్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. అందుకనే మా వర్షను మేము చెప్దామంటే వీరు అందుబాటులో ఉండలేరు. సరే, ఇప్పుడు సడన్గా నిన్న మొన్న పేపర్లో మేము చదివింది ఏంటి అంటే, పేపర్లో చదివింది, టీవీలో చూసింది ఏంటి అంటే, ఇట్లా సోషల్ మీడియాలో కూడా మేము గ్రహించింది ఏంటిది అంటే, ఈ వారు ఆరోగ్యంగా ఉన్నారు, నేను అన్నీ గమనిస్తున్నాను, మళ్ళీ ఎప్పుడో ప్రజాక్షేత్రానికి వస్తాను, ఏదో మీటింగ్ పెడతాను అంటున్నారు. కానీ మా సమస్యలు వారు జీతభత్యాలు తీసుకుంటూ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. వారికి ఒక సెక్రటరియట్ ఇస్తారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తారు. మా ట్యాక్స్ పేయర్స్, ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమ్మెల్యే. కాబట్టి ఇన్ని బాధ్యతలు పెట్టుకొని వారు ఎలక్షన్ టు ఎలక్షన్ ప్రజల్లోకి వస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ 20 నవంబర్ దానికి మంచిగానే ఉన్నారు. అప్పటిదానికి ఆరోగ్య సమస్యలు ఏం లేవు కదా. అంటే ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ ప్రగతి భవన్లో ఉంటూ నడిపించేవాడు, పరిపాలన చేసేవాడు కదా. అంటే ఏంది, అధికారం ఉంటే మా సమస్యలు పరిష్కరిస్తారు. అధికారం లేనప్పుడు సరే, ప్రజలు తిరస్కరించారు. కానీ ఈ ఎల్ఓపి అనేది ఒక అధికారాన్ని తీసుకున్నాడు, దానికి వచ్చే ప్రివిలేజెస్ని తీసుకుంటున్నాడు, దానికి వచ్చే ఇన్కమ్ ఆదాయం తీసుకుంటున్నాడు. కానీ దానికి చేయవలసిన డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీసు అవి నెరవేర్చలేడు అని మా పిటిషనర్ వారి యొక్క మెయిన్ అభియోగము, ఆరోపణ వీరి మీద, ఎల్ఓపి మీద ఏంది అంటే కోపం కూడా అనుకోండి. ఆయన నెరవేర్చలేడు, కానీ పార్టీని రక్షించుకుంటున్నాడు. మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ తిరుగుతా అంటున్నాడు. కానీ ఇది బాధ్యత రహితం కదా. కాబట్టి మీరు వస్తారా రారా చెప్పండి. వస్తా అంటే రండి, రేపటి నుంచి, రేపు 4వ తారీఖు 5వ తారీఖు అసెంబ్లీ పెడతామంటున్నారు కదా. కులగణన, ప్రత్యేక ఒకటి కులగణన, తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక ప్రతిపక్షంగా మీరు పాత్ర పోషిస్తా అంటే పోషించండి, లేదు అంటే రాజీనామా చేసి పడేయండి. అంత వీరికేం కొత్త కాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా చూస్తే కేసీఆర్ ఏమంటాడు, మాకు రాజీనామాలు కొత్త కాదు. రాజీనామా చేయండి, లేదు వాళ్ళ అబ్బాయిని పెట్టమనండి, కేటీఆర్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్. వారు కాకుండా ఇంకెవరో మహిళా ఎమ్మెల్యేని పెట్టండి, ఓ దళిత ఎమ్మెల్యేని పెట్టండి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఇప్పుడు ఆడ ఖర్గే గారిని పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా వాదిస్తున్నారు ఇవాళ.
లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత బ్యూటిఫుల్గా ఇవాళ నెరేట్ చేశారు, అదే మన అడ్రస్సింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ లోక్సభలో. అట్లా ఇవాళ ఆయన ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. ఇక్కడ వీరు ఎందుకు వస్తలేరు అంటే ప్రజల మీద అలిగారా, తెలంగాణ సమాజం మీద అలిగారా, లేదా తెలంగాణ రైతుల మీద అలిగారా అనేది మా పిటిషన్ దారి కోపం. కాబట్టి ఇప్పుడు వీరు సంజాయిషానే చెప్పాలి, లేదు ఈ అట్లీస్ట్ ప్రజలు ఇలాంటి ఎస్పెషల్లీ రైతులు ఈ ఫెడరేషను దగ్గర 60 లక్షల మంది రైతుల గురించి కొట్లాడే ఫెడరేషను, వాళ్ళ గొంతు పెద్దది. కాబట్టి ఇప్పుడు వీళ్ళేమో ఒకలేమో రైతు బంధు ఇవ్వలేదని, రైతు భరోసా రాలేదని హరీష్ రావు అంటున్నాడు. కానీ అవన్నీ కూడా అక్కడిక్కడ రాజకీయ ఆరోపణలే. నేను ఒక అడ్వకేట్గా చెప్పేది ఏంటంటే, ఒక ఇంటలెక్చువల్ చెప్పేది దాంట్లో మీనింగ్ ఉండదు. హరీష్ రావు ఎంత అరిసినా బయట పబ్లిక్ వేదికల్లా ఆయన ఒక పొలిటీషియన్గా అరుస్తున్నాను అనుకుంటారు 4 ఓట్ల కోసం అని. అదే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ వచ్చి ఒక చర్చ పెట్టి షార్ట్ డిబేట్ అంటాము, లేదా అర్జెంట్ మోషన్ మూవ్ చేయటము ఏదో ఉంటాయి వాళ్ళవి పెట్టి చేస్తే దానికి శాంక్టిటీ ఉంటుంది. అప్పుడు రూలింగ్ పార్టీ కదులుతుంది, గవర్నమెంట్లో ఒక కదలిక వచ్చి రైతులకు న్యాయం జరుగుతుంది. అంతేగాని పలానా ఎల్లయ్యకి మల్లయ్యకి పుల్లయ్యకి రాలేదని చెప్పి హరీష్ రావు ఒకవైపు, కవితనేమో ఏదో నీళ్ళు నిజాలు అనేదో తెలంగాణ జాగృత సంస్కృతి కిందన పెట్టారు. ఇలాంటివి పెడితే ఇవన్నీ మీనింగ్లెస్ డెమోక్రసీలు. కేటీఆర్ అటు హరీష్ రావు క్లియర్గా అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు. సో కాంగ్రెస్ను ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ను అసెంబ్లీలో నిలదీయాలన్నా కేసీఆర్ అవసరం లేదు, మేము మస్తు అయితే మేము ఎక్కువ అవుతాం అంటున్నారు కదా. అవునండి, ఇప్పుడు నేను అడ్వకేట్ని, నేనే జడ్జిమెంట్ రాస్తాను, ఇంకా నాకు జడ్జి అవసరం లేడు, కోర్టులు బంద్ చేయండి అంటే కాదు కదా. వాళ్ళకి ధమాక్ లేకుండా మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఆమెకి కవితకి జైలుకి పోయించాక బ్రెయిన్ బంద్ చేయడం బంద్ అయింది. అందుకని 6 నెలలు ఆమె కూడా రెస్ట్ తీసుకొని ఇప్పుడు ప్రజా జీవితంలోకి వస్తుంది కదా. కాబట్టి ఇవి కాదు, మీరు నిజంగానే అయితే మీ నాయననో ఎవరు కవితనో లేకుంటే హరీష్ రావుని అపాయింట్ చేసి పోతాడు కదా. మీ మీద భరోసా లేక ఆ పెద్ద మనిషి ఆరోగ్యం బాగాలేకుండా పొజిషన్లో ఉంటున్నాడు. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కవిత మీద నమ్మకమే లేక ప్రతిపక్ష హోదా ఆయన తీసుకున్నాను అనుకోవచ్చా? అదే కదా. ఇప్పుడు నా ఇంట్లో నా కొడుకులకి నా మనవన్లకి బాధ్యత ఇయ్యను అంటే వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ అని కదా. నా ఆరోగ్యం బాగాలేకున్నా నా నెత్తి మీద బరువు వేసుకొని మోస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ పంచాయతీ ఇంట్లో తెలుసుకోరి, తెలంగాణకి అడ్డగట్టకండి. మేము సరిపోతాం కాదు, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తిని పక్కన దింపి నువ్వు ఆ పొజిషన్లో కూర్చో హరీష్ రావు, కవిత గారు, కేటీఆర్ గారు. అంతేగాని మీకేదో భాష వచ్చు కదా అంటే అందరికీ భాష వచ్చు, అందరూ తెలంగాణలో పుట్టిన వాళ్ళే, అదే అందరూ తెలంగాణ మాట్లాడిన వాళ్ళే. మీరు ఇంతకుముందుకు ఆంధ్రోళం మాదిగా మేము తెలంగాణ భాష మాట్లాడతాం వాళ్ళకి అర్థం కాదని కాదు, ఇక్కడ 4.5 కోట్ల మందికి అర్థమవుతుంది ఈ భాష. నువ్వు మాట్లాడే భాష మేము సరిపోతాం అంటే మళ్ళీ అంటే ఎల్ఓపిగా నిన్ను పెట్టొచ్చు కదా. మీ పార్టీ అధ్యక్షుడు నిన్నెందుకు పెడతలేడు? అసలు నీకు ఎక్సెప్ట్ ఆ సిద్దిపేట ఎమ్మెల్యే తప్పితే అసెంబ్లీలో నీకు ఇంకో పదవి ఉందా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక పదవిని ఇచ్చాడా? ఏదో నువ్వు తృప్తి పడుతున్నావు, నీకేదో ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ అని వాళ్ళ కొడుకు ఇచ్చాడు. నేను హరీష్ రావు గురించి మాట్లాడుతున్నా. హరీష్ రావు ఏదో క్రైసిస్ మేనేజరు, ఆ మేనేజర్ అని ఆయన అనుకుంటున్నాడు, కితాబులు ఇచ్చుకుంటుండు. కానీ నీకు సభ్యత్వము ఒక నార్మల్ ఒక ఆ పార్టీలో ఒక వాలంటీరో వర్కర్ తప్పితే నీకు ఇంకే పదవి ఉంది చెప్పండి? ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఇంక ఇచ్చారు, సరే మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండ్రు. ఇవాళ మంత్రి పదవి లేదు. ఎక్సెప్ట్ సిద్దిపేట ఎమ్మెల్యే అండ్ బీఆర్ఎస్లో సభ్యత్వం తప్పితే నీకు మూడోది ఏమన్నా ఉందా? అసెంబ్లీలు ఉందా? ఏం లేదు కదా. కాబట్టి నేను సరిపోతానే. ఎట్లా సరిపోతావు నువ్వు? అక్కడ ముఖ్యమంత్రి అంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, డిప్యూటీ లీడర్ భట్టు విక్రమార్క గారు. నీకు యు ఆర్ ఓన్లీ 110 ఎమ్మెల్యేలో నువ్వు ఒక ఎమ్మెల్యేవి. కాబట్టి నువ్వు ఏదో ఊదరగొట్టి మాట్లాడుతుంటే కాదు. తెలంగాణలో చాలామంది చదువుకున్నారు. పాపం హరీష్ రావు ఒక డిగ్రీ డిస్కంటిన్యూడ్ అనుకుంటాను, లేదా డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ మాసప్ ట్యాంకులో వదిలేసిపోయిన వ్యక్తి. కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడి నా యొక్క హోదా తగ్గించుకోలేను ఒక అడ్వకేట్కి. కానీ ఈ లీగల్ నోటీస్లో క్లియర్గా ఏమేమి మెన్షన్ చేశారు, మీరు ఎవరిని రిప్రజెంట్ చేస్తారు? మేము మా క్లయింట్ జనరల్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి గారు ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ. మాది క్లియర్గా మేము అడిగేది ఒకటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే కొన్ని రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాన్ని పర్ఫామ్ చేయాలి. అతను
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ పెట్టాలి. అది పెడతలేరు. ఎందుకంటే ఆ పదవిలో వచ్చి వారు కూర్చొని జరిగే డిబేట్లో వారు పార్టిసిపేట్ చేస్తే తెలంగాణ సమాజానికి, ఎస్పెషల్లీ రైతులకి, 60 లక్షల మంది రైతులకి మీరు న్యాయం చేసిన వాళ్ళు. బయట ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా, బహిరంగ సభలు పెట్టినా అది మీ పొలిటికల్ సర్వైవల్ కోసమే, కానీ ప్రజల గురించి కాదు అనేది క్లియర్గా మేము చెప్పాము. ఎందుకంటే వారు యాక్టివ్గానే ఉన్నారు అనిపిస్తుంది మా క్లయింట్కి. ఎందుకంటే వారు చూసుకున్నారు అంత ఈ మధ్యన ఎక్కడెక్కడ మీడియాలో ఉన్న క్లిప్స్ అవన్నీ చూస్తే దిస్ పర్సన్ ఈజ్ యాక్టివ్. లేదు అంటే మెడికల్ సర్టిఫికేట్ ఒకటి పెట్టి నేను రాలేనండి, నేను ట్రీట్మెంట్లో ఉన్నాను, విదేశాలకు పోతాను, ట్రీట్మెంట్ తీసుకున్నాక వస్తాను అని చెప్పి ఒక లీవ్ అప్లికేషన్ అంటాము, లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ స్పీకర్ గారికి పెట్టాలి. ఇది పెట్టకుండా ఆయన రాకుంటే మాత్రము మా క్లయింట్ హైకోర్టుకు వెళ్తాడు. వారిని ఆ సీట్లో నుంచి వెకేట్ చేయటం తథ్యము. ప్లస్ ఇప్పుడు ఆనరబుల్ స్పీకర్ మీద కూడా ఉంది బాధ్యత. ఎందుకంటే మేము వారికి కూడా పంపించాము. వారు ఈ ఏదైతే లీగల్ నోటీస్ని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ గారికి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఒక సమ్మన్స్ పంపించాలి, వివరణ కోరాలి. నువ్వు నీ సంజాయించి షోకాస్ నోటీస్ వై యు ఆర్ నాట్ అపియరింగ్ అని. లేని పక్షంలో మేము హైకోర్టుకి వెళ్ళటం తథ్యం. మీరు కేసీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ లీగల్ నోటీస్కి అయినా స్పందిస్తారు, మెయిల్ కానీ, ట్వీట్ కానీ, లేకపోతే మెసేజ్ కానీ, ఓ వీడియో రూపంలో కానీ స్పందిస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా, బికాజ్ వారు ప్రజా జీవితంలో ఉన్నారు, ఇవాళ కాదు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియను. 82లో ప్రజా జీవితంలోకి వచ్చారు. ఏది యూత్ కాంగ్రెస్గా వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్గా. దాని తర్వాత మళ్ళీ 83లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. తర్వాత మళ్ళీ 85 నుంచి తిరుగులేని విజయాలు చూసుకుంటూ 85 నుంచి 2004 దానికి సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. తర్వాత మంత్రిగా ఉన్నారు. ఇది మన క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి మినిస్ట్రీలో ఉన్నారు, చంద్రబాబు మినిస్టర్ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. తర్వాత 2004 నుంచి 2014 దానికి 10 సంవత్సరాలు ఢిల్లీలో ఎంపీగా ఉన్నారు, ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. మళ్ళీ స్టాండింగ్ కమిటీస్లో ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారు అనుకున్నది బహుశా 17 డిసెంబర్ నాడు ఓడిపోయినా కానీ సరే నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలంగాణకి న్యాయం చేయాలనుకున్నారో ఏంటో తెలియదు, మొత్తానికైతే పదవి తీసుకున్నారు. కానీ ఎందుకు రావట్లేదు అనేది వారే చెప్పాలి. కాబట్టి నేను ఈ లీగల్ నోటీస్ అనుకున్నాక ఎంతోమంది క్లయింట్స్, విజ్ఞతులు ఇలాంటి సమాజ సేవ చేద్దామని రాజకీయాలు ఉన్న వాళ్ళకు కూడా మేము పంపించాము. వాళ్ళు నార్మల్గా ఏం చేస్తారు అంటే, మేము అడిగినది మేమేమి వ్యక్తిగతంగా అడగలే, ఇదేం మనీ రికవరీ సూట్ కాదు, ఇదేమి కాబట్టి క్లియర్గా చెప్పేది ఏంది అంటే, మా క్లయింట్ ఒక సోషల్ యాక్టివిస్టు, ఒక రైతుల గురించి కొట్లాడే వ్యక్తి, ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీలో ఉంటే ఈ రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక భావనతోటి పెట్టాడు. కాబట్టి నేను అనుకునేది, ఒక కేసీఆర్ గారు ఒకవేళ నిజంగా ఆరోగ్యం బాగాలేకుంటే రాజీనామా చేయటము వారి ఒక పెద్దరికాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. లేని పక్షంలో ఇంకా బేషిజాలకు పోకుండా వారెవరు పాదురు శ్రీనివాసరెడ్డి నన్ను అడగటానికి లీగల్ నోటీస్ పంపిస్తే నేను రావటానికి అది అనుకోకుండా సింపుల్గా వచ్చి ఇప్పుడు రేపు కులగణన చర్చ జరుగుతుంది, అందులో పాల్గొనండి. మీరు బీసీలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇవాళ ఏదో కవిత గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, వాళ్ళ సర్వైవల్ గురించే. తెలంగాణ అనేది చాలా చైతన్యమైన సమాజము, చైతన్యమైన రాష్ట్రము, చాలామంది ఇంటెలిజెంట్లు ఉన్నారు. మీరు ఏమి చెప్పాలన్నా, ఎక్కడ చెప్పాలన్నా మీకు కొన్ని పదవులు ఉన్నాయి. కాబట్టి ఆ పదవులను వాడుకొని చెప్తేనే న్యాయం జరుగుతుంది. నేను లాయర్గా కోర్టులో చెప్పకుండా నేను బయట అరుస్తే ఏమొస్తుంది, నా అడ్వకేట్ ఏమొస్తుంది? ఇప్పుడు నేను కాబట్టి నా పని నేను చేసి కోర్టులో ఏం వాదించానో, ఏమి జడ్జిమెంట్ వచ్చిందో ప్రజలకు చెప్పాలి. అంతేగాని నేను కోర్టుకు పోకుండా నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఇవో ఇట్లనే ఇంటికి పంపిస్తారు. కాబట్టి కవిత గారు మీరు చెప్పండి, బీసీలకి మీరు ఇవాళ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, న్యాయం జరగాలి అంటే మీ నాయన గారిని ఒకసారి ఫోన్ చేసో ఇంటికి వెళ్ళో పరామర్శించి ఇట్లా రమ్మనండి, వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేదా బడ్జెట్లో కూడా ఏమి పెట్టాలి, ఏ బడ్జెట్లో ఏమి తక్కువైంది, ఇప్పుడు అందరం అడుగుతున్నాం యూనియన్ బడ్జెట్లో తెలంగాణ అన్యాయం అవుతుందని. మా క్లయింట్ కూడా అదే అనుకుంటున్నాడు, అక్కడ మాకు న్యాయం జరుగుతలేదు యూనియన్ బడ్జెట్లో. సరే మధ్యతరగతి కుటుంబంలో ట్యాక్స్ పేయర్స్కి జరుగుతుంది, కానీ మీకు ఈ ట్యాక్స్ పేయర్స్లో ఫార్మర్స్ లేరు. కాబట్టి వాళ్ళకి ఏమి 12 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చినా మినహాయింపులు లేవు. ఏదో 3 లక్షల నుంచి 5 లక్షలు ఏదో ఇచ్చారు, అది కిసాన్ క్రెడిట్ కార్డు అని మళ్ళీ అప్పు తీసుకుని అప్పు కట్టాలి, అదే మాఫీ కాదు.
కాబట్టి నేనేమంటున్నాడు అక్కడ వాళ్ళకి కరెక్ట్గా లేరు. సరే కాంగ్రెస్ తరఫున మాట్లాడదామంటే ఢిల్లీ దాకా వీళ్ళు పోయేటట్టు లేరు. కానీ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, కాంకరెంట్ సబ్జెక్టు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేయవలసిన చాలా స్కీములు ఉంటాయి. కాబట్టి వీళ్ళు పోయి లీడర్ ఆఫ్ అపోజిషన్ ద్వారా చెప్పుకోవాలి. ఆయన వచ్చి సభలో కూర్చుని సభ తర్వాత వీళ్ళు వస్తారు. సభ అయిపోగానే మళ్ళీ వాళ్ళకి ఎల్ఓపికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఆడ ఒక సెక్రటరేట్ ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఇలాంటిని చూసి స్టడీ చేసి ఇలాంటి డెలిగేషన్స్ వచ్చి వాళ్ళకి వినతి పత్రాలు అండ్ మనం ఏదో ఉంటాం మెమోరాండమ్స్ ఇవ్వటం ఇవన్నీ స్టడీ చేయడానికి ఆయననేమో రావట్లేదు. వీళ్ళు ఏమో తండ్రి అది కొడుకు బిడ్డ అల్లుడేమో ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి నోటికి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు. అంటే ఈ రైతులకు ఎవరు న్యాయం చేయాలి? ఈ బీసీ కులగణన తప్పు అని ఆమె అంటుంది, కానీ అది ఎవరనాలే? వాళ్ళ నాన్న లీడర్ ఆఫ్ అపోజిషన్కి వచ్చానాలే. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈ లీగల్ నోటీసుని తీసుకొని ఇంకా ఫర్దరు వాళ్ళకే డ్యామేజ్ జరుగుతుంది రాకుంటే. కాబట్టి ఆయన వస్తాడు అని మేము అనుకుంటున్నాం. మనిషి ఆశాజీవి. ఇప్పుడు తెలంగాణ వస్తుందని వచ్చినాం. అట్లనే కేసీఆర్ వస్తాడని వస్తుంది. ఈ విల్ కమ్ అని మేము ఆశతోటే మేము లీగల్ నోటీస్ ఇచ్చాము. హోప్ ఈ విల్ అవాయిడ్ బై ద లా ఐదర్ బై కమింగ్ ఆర్ టేకింగ్ లీవ్ ఆఫ్ యాబ్సెంటీస్ బై సైటింగ్ వై ఈజ్ నాట్ కమింగ్. లేదంటే రాజీనామా వారికి ఏం కొత్త కాదు, రాజీనామా చేసేసి ఇంకెవరైనా పెట్టవచ్చు వాటి పార్టీ తరఫున, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అయితే సో విజయ్ పాల్ గారు ఎవరైతే 60 లక్షల మంది ఫెడరేషన్ తరఫున ఆయన అడ్వకేట్ గారిని కలవడం, అడ్వకేట్ గారు విజయ్ పాల్ గారు కలిసి లీగల్ నోటీస్ పంపించారు. మనందరికీ తెలుసు పొరగాడు 4 రోజులు పడుకోకపోతేనే అక్కడ పేరెంట్స్ కంప్లైంట్ ఉంటుంది, ఇంకా అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ కూడా రాయనీరు, అవసరమైతే ఇంటికి పంపిస్తారు. అటువంటిది ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా కేవలం ఫామ్ హౌస్కు లేకపోతే ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టట్లేదు. కాబట్టి ఫార్మర్స్ సమస్యలు వినిపించాలంటే ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ తనకు చెప్తే తన గొంతును వాయిస్ని అసెంబ్లీలో వినిపిస్తే ఫార్మర్స్కి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష నేత రావాలి, సో మా సమస్యలు వినాలి, అసెంబ్లీలో ఆ సమస్యల మీద మాట్లాడాలి. ఇప్పటికే కులగణనకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా స్పెషల్గా ఒక సెక్షన్ పెడతా ఉన్నారు రేపు ఎల్లుండి. కాబట్టి ఆ సెషన్లో కూడా మరి వాయిస్ వినిపించాలంటే బీసీల కోసము ఇప్పటికే కవిత కామారెడ్డి డిక్లరేషన్ను ఖచ్చితంగా ఫాలో కావాలి, కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అమలు చేయాలంటారు. కాబట్టి సో కేసీఆర్ వచ్చి ప్రతిపక్ష నేతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలా, లేకపోతే ఆయనను రాజీనామా చేయడమా, లేకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయడమా అనేది ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. లీగల్ నోటీస్కు రెస్పాన్స్ అవ్వాలంటూ మరి శ్రీనివాస్ రెడ్డి గారు అటు జైపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. లీగల్ నోటీస్కి స్పందిస్తాడా, లేకపోతే గతంలో కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఇతరితర నోటీసులకు స్పందించినట్టుగా సైలెంట్గా ఉంటాడా? కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, నారాయణగూడ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.